నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. పర్యావరణంకు కాలుష్యం పెంచుతున్న ప్లాస్టిక్ వినియోగం ఆపేద్దాం. సైదాపురం ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా సైదాపురం మండలం కేంద్రంలో ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ ఆధ్వర్యంలో పురవీధుల్లో ప్రజలకు అవగాహన కలిగేలా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ హారంను ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేయించారు. ఇక ఈ సందర్భంగా ప్లాస్టిక్ ఎక్కువ మైక్రాన్ మందంతో భూమిలో నష్టం జరగకుండా పర్యావరణం కాలుష్యంతో పాటు పశువులకు ఆ కవర్లో నిల్వ ఉండే పదార్థాలు తిని జీర్ణం కాక కడుపులో పేరుకుపై చనిపోతున్నాయని చెప్పారు. ఈ ప్లాస్టిక్ తయారయ్యే భోజనం ప్లేట్లు, డిస్పోజబుల్ గ్లాసులు ఇలాంటి వాటిని వాడటం తగ్గించుకుంటూ రావాలన్నారు. సరుకుల కోసం బజారుకు వెళ్లేటప్పుడు చేతిలో సంచి పెట్టుకు వెళ్లడం అలవాటు చేసుకోవాలని ప్రజలకు కాలుష్యకారకమైన ప్లాస్టిక్ విధానంపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, సంఘ బంధాల సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు. శనివారం స్వచ్ఛాంధ్ర సంబంధించి ఏదో ఒక అంశంలో ప్రజలకి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ నివారణ గురించి చెప్తున్నాము. మనందరికీ తెలిసింది ప్లాస్టిక్ అనేది చాలా ఇబ్బందికరం. పాత రోజుల్లో ఈ వినియోగం అసలు ఉండేది కాదు. ఇప్పట్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గుడ్డ సంచి తీసుకోవడం అనేది కొంచెం నామోషిగా భావించి నేరుగా షాప్కి వచ్చేస్తున్నారు, ప్లాస్టిక్ కవర్లో తీసేసుకుంటున్నారు. ప్లాస్టిక్ కవర్ అనేది తక్కువ మైక్రాన్ ఉన్న కవరు భూమిలో కరిగేదానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. మనం ఏంటంటే విచ్చలవిడిగా ప్రతి ఒక్కరు కూడా విచ్చలవిడిగా కవర్లు చాలా వాడేస్తున్నాం. కానీ ఇది ప్రకృతికి చాలా హాని కలుగజేస్తుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఆహార పదార్థాలు ఏదైనా కొంచెం దాంట్లో ఉంటే పశువులు దాన్ని తినేస్తున్నాయి అన్నమాట. అవి కడుపులో పేరుకుపోయేసి కడుపు ఉబ్బిపోయేసి అవి జీర్ణం కాకుండా చనిపోతూ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే ప్రకృతికి చాలా నష్టం కలుగజేస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా ప్రతి ఒక్కరు బజారు పోయేటప్పుడు ఒక గుడ్డ సంచి అనేది తీసుకెళ్ళాలి. ప్లాస్టిక్ని సాధ్యమైనంత వరకు వాడకాన్ని తగ్గించాలి. అది ఏ రూపంలో అయినా కానీ, ప్లాస్టిక్ గ్లాసులు కానీ, డిస్పోజబుల్ ప్లేట్లు కానీ ఏవైనా సరే సాధ్యమైనంత వరకు మనం ఒక ఇంటికి పోతే ఏ విధంగా అయితే కొన్ని కట్టుబాట్లతో ఉండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం వచ్చేస్తామో అదేవిధంగా ఈ భూమికి మనం ఒక అతిథిలాగా వచ్చాం కాబట్టి ఈ భూమిని నాశనం చేయకుండా ఒక అతిథిలాగా ఈ భూమిపై నుంచి మనం నిష్క్రమించాలన్నమాట. మన రాబోయే తరాలకి మనం సహజ వనరులని మిగిల్చాలి. కాబట్టి ఈ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరుగానే అలవర్చుకుంటే మనం చాలా నిష్కల్మషంగా జీవించడానికి ఉంటుంది. అదేవిధంగా ప్రకృతిని నాశనం చేయకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఈరోజు సైదాపురం మండలం కేంద్రంలోని రాపూరు క్రాస్ రోడ్ నుంచి రెవెన్యూ కార్యాలయం వరకు దాదాపు 800 మీటర్ల సిమెంట్ రోడ్డును ఇటీవల వేశారు. రోడ్డు పక్కన ఉన్న మార్జిన్లకు మట్టి వేయకపోవడంతో వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకి ఇరువైపులా మార్జిన్లలో మట్టి పోసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వాహన చోదకులు కోరుతున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి రథోత్సవం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్వామివారు విశేష అలంకరణలో రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథోత్సవం కార్యక్రమం ప్రారంభించారు. భక్తులు స్వామివారి రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. పట్టణంలోని ప్రధాన మార్గాల మీదుగా స్వామివారి రథోత్సవం సాగింది. భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి అమ్మవార్లకు విశేష వివాహంతో నిలిపి మంగళ
పేరు వీళ్ళేమైనా ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.